కళ్యాణదుర్గంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కళ్యాణదుర్గంలో ఓ మహిళ చిన్న అజాగ్రత్త కారణంగా కుటుంబం నుంచి దూరమై రోడ్డున పడిన పరిస్థితి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బంగారం పోయిందన్న కారణంతో భర్త ఆమెను ఇంట్లోకి అనుమతించకపోవడం, 3 నెలల పసికందుతో ఇంటి ముందే ఉండాల్సిన పరిస్థితి కలగడం స్థానికంగా కలకలం రేపుతుంది. స్థానికంగా నివసించే కరిష్మా అనే మహిళ తన తల్లితో కలిసి శుభకార్యానికి వెళ్తుండగా ప్రయాణ సమయంలో సుమారు 15 తులాల బంగారు ఆభరణాలు ఉన్న పెట్టె కనిపించకుండా పోయింది. ఇంటికి వెళ్లే విషయాన్ని చెప్పగా భర్త ఆమెను ఓదార్చడం బదులు బంగారం తీసుకొస్తేనే ఇంట్లోకి అనుమతిస్తా అంటూ కఠినంగా వ్యవహరించినట్లు సమాచారం. బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా బిల్లులు లేవన్న కారణంతో పూర్తి స్థాయిలో కేసు నమోదు చేయలేమని, కేవలం కొంత పరిమితంగానే కేసు నమోదు చేస్తామని చెప్పినట్లు ఆమె వాపోయింది. ఒకవైపు భర్త నిరాకరణ, మరోవైపు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లేకపోవడంతో కరిష్మా 3 నెలల పసికందుతో భర్త ఇంటి ముందు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వస్తువులు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ మనుషుల మధ్య నమ్మకం కోల్పోతే తిరిగి రావడం కష్టం. ఫోటోస్ కూడా ఉన్నాయి. మాట్లాడు రాబోయ్ అది రాబోయ్ ఇది రాబోయ్ అంటే ఏం मेरा खून मैं लखों से मालो वाका पड़ को लखों से मालो आया तेरी बेटी का फर्ज देने का हक था दिया तो बोलने का हक नहीं क्या हिफाजत करने का हां हिफाजत का तो जो खुशी से है बोलने का हक नहीं నా పేరు కరిష్మా. మా పుట్టినిల్లు కళ్యాణదుర్గం. నేను డెలివరీకి వచ్చి ఇక్కడికే ఉన్నాను. మా అత్త వాళ్ళ మేము ఉండేది బెంగళూరులో. కనేకల్లో ఫంక్షన్ ఉంది అని నేను మా అత్త పిలుచుకుపోతానని వచ్చినారు. థర్స్డే రేపు ఫంక్షన్ ఉంది. మేము 1 వీక్ ముందే పిలుచుంటే కాలేదని మేము మండే మా అత్త వచ్చి పిలుచుకుపోయినారు సార్. ఇక్కడ నుంచి మేము ఇంటి దగ్గర నుంచి బేకరీలో ఆటోకి వెళ్ళినాము. బేకరీ బస్ స్టాండ్ దగ్గరికి. బస్ స్టాండ్లో ఒక 5 మినిట్స్ అట్లా నిల్చుకొని ఉంటాం సార్. అక్కడ నుంచి మళ్ళీ ఆర్టీసీ బస్సు బళ్ళారికి ఎక్కి కనేకల్ క్రాస్లో దిగినాం సార్. కనేకల్ క్రాస్ నుంచి మళ్ళీ ప్యాసింజర్ ఆటోలో కనేకల్కి వెళ్ళినాము. అక్కడ ఒక ఆటో తీసుకొని నార్మల్ మా బంధువుల వాళ్ళ ఇంటికి వెళ్ళినాం సార్. అక్కడ పోయిన ఒక 45 మినిట్స్ అట్లా గ్యాప్ తర్వాత నేను చూసుకున్నాను సార్ గోల్డ్. పోయిన వెంటనే చెప్పినాను సార్ ఇట్లా బాక్స్ ఉంది తీసుకోమంటే మా అత్త వాళ్ళు ఏదో పనిలో ఉన్నారు ఉండమని చెప్పినారు. సరేలే అని ఊరికే ఉన్నాము. మరి 45 మినిట్స్ తర్వాత ఇద్దామని తీస్తే ముక్కు పుడక వేసుకుందామని తీసి చూస్తే లేదు సార్, బాక్సే లేదు సార్. మొత్తం దాదాపు 15 వరకు ఉంటుంది సార్. 15 తులాలు ఉంటాయి సార్. పోలీసులకి కూడా కంప్లైంట్ ఇచ్చాను. అక్కడే కనకల్లోనే ఇద్దామంటే మా అత్తవారి రిలేషన్షిప్ చెడిపోతుంది ఇక్కడ ఇస్తే. అక్కడి నుంచే కదా వచ్చింది. నాకు చూపించకుండా పెట్టుకొని వచ్చినా నాకు చూపించలేదు, నువ్వు తెచ్చినావో లేదో, మీ డాడీనే ఏమైనా చేసినారో, అక్కడ ఏమో పోయిందో అనేసి ఫస్ట్ ఇక్కడే పెడదామంటే కళందూరుకి వచ్చినాం సార్. ఇక్కడ కళందూరుకి వచ్చి చూస్తే ఇక్కడ పోలీసులకి చెప్పినాం సార్ ఇట్లా పోయింది అంటే, మీరు కన్నెకల్కి వెళ్ళినారు అక్కడ చూసుకున్నారు కాబట్టి అక్కడే కంప్లైంట్ అయ్యారు, మేము ఇక్కడ కంప్లైంట్ తీసుకోము అన్నారు సార్. మళ్ళీ అక్కడ నైటే మళ్ళీ రిటర్న్ వెళ్ళాం సార్. కన్నెకల్కి వెళ్ళి కేసు పెట్టినాం సార్. వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసుకున్నారు సార్. నన్ను మా అత్తని ఏమైంది ఎట్లా అని మొత్తం అడిగినారు సార్. ఏమేమి ఉన్నాయని మొత్తం చెప్పినారు సార్. అక్కడ నుంచి నిన్న మార్నింగ్ కనకల్లో ఉన్న రిలేషన్ హోమ్కి వెళ్ళి కూడా చూసి వచ్చినాం సార్. వాళ్ళు ఏసఐ ఏమంటున్నారు, ఇది ఫ్యామిలీ ఇష్యూ కాబట్టి మేము కేసు తీసుకోమని కూడా ఒకసారి అన్నారంట సార్. అది వద్దనేసి మళ్ళీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే మొత్తం 15 తులాలు అయితే మేము తీసుకోము, ఓన్లీ 3 తులాలు వరకు కేసు పెడితే మేము తీసుకుంటామని 3 తులాలు కేసు ఒకటి అప్లై చేసుకున్నాం సార్. ఇప్పుడు రాపించుకున్నాము.
15 తులాలు ఉన్నాయి సార్. అది 15 తులాలకి 3 తులాలకి జస్టిస్ అయినా కావాలి కదా సార్. మా హస్బెండ్ వచ్చేసి అది తీసుకొని రాకపోతే నేను ఇంట్లోకి పిలుచుకోను అంటున్నారు సార్. తెగిపేస్తామో తెంపుకో 1 year లోపలే పెళ్ళి అయిపోయింది, పాప అయిపోయింది, ఇప్పుడు గోల్డ్ లేకపోతే ఇది కూడా తెగిపోతుంది బంధం అంటున్నారు సార్.